హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నేనైతే ఈరోజు పండుగని ఎర్లీ మార్నింగే లేచానండి. 4:30 అయింది. లేచి ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకొని అన్నీ చూడండి, బయట చీకటిగా ఉంది 4:30కి. ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకొని నాదంతా మొత్తం ఇంట్లో పని అంతా అయిపోయేసరికి ఒక 1 అవర్ పట్టింది. నాకు 5:30 అయితే అయింది. పని అంతా అయిపోయేసరికి కడప మీద ఇట్లా ముగ్గు అయితే పెట్టుకున్నాను. ముగ్గు బాగుందా, ఏదో అట్లా లోటస్ ఫ్లవర్ వేసాను కడప మీద. ఇంకా ఇదొక ముగ్గు వేసాను బయట. దాని ముందు లోటస్ వేసాను. ఇది మా తులసి చెట్టు ముందు వేసాను ఈ లోటస్. ఇంకంతా అయిపోయేసరికి 5:30 అయింది నాకు. ఇంకా కిందికి వచ్చాను పూజ చేసుకోవడానికి పూలు తీసుకుపోదామని. ఇది మా మందారం చెట్టుకి పూలు అయితే బాగానే వచ్చాయి ఈరోజు. అన్నీ తీసుకున్నాను పూలన్నీ. దాని పక్కనే మళ్ళీ పారిజాతం చెట్టు కూడా ఉంది. పారిజాతం చెట్టు పూలు అన్నీ కింద రాలిపోయాయి, ఇవి కూడా తీసుకున్నాను. ఇన్ని పూలు అయితే వచ్చాయి. కొన్ని మందారం పూలు, కొన్ని పారిజాతం పూలు. ఇలా అయితే ఉన్నాయి పూలు. ఇవి ఇంకా మొత్తం పూయలేదు. ఇంక ఇప్పుడు ఈ ఫోటోలోకి పెట్టుకున్న పాత పూలన్నీ అయితే తీసేసి కొత్త పూలు పెడతాను. ఫస్ట్ ఈ పాత పూలన్నీ తీసి పక్కన పెట్టుకుంటాను. ఇవన్నీ తీసేసాను. ఇది మా కృష్ణుడి విగ్రహము. ఇక్కడ పెట్టిన పువ్వు కూడా తీసేసాను. ఇది బాగుందా. ఇంకా ఇక్కడ రాముల వారి ఫోటోకి పెట్టిన పాత పూలు కూడా తీసేసాను. ఇదంతా తీసేసాను. ఈ ఫోటో బాగుందండి. నేను ఇది భద్రాచలంలో తీసుకున్నాను, రాములవారి పట్టాభిషేకం ఫోటో. ఈ ఫోటోలో అందరు దేవుళ్ళు అయితే ఉన్నారు. ఇంకా పాత పూలు తీసేసి నేను తీసుకొచ్చిన పూలతో మా కృష్ణుడికి అయితే ఇలా డెకరేషన్ చేశాను. మా పూజ రూమ్లో కూడా ఇలా పెట్టుకున్నాను పూలన్నీ. మందార పూల మధ్యలో పారిజాతం పూలు పెట్టాను. ఇంకా పక్కన చామంతి పూలు పెట్టాను, అక్కడొకటి. ఇంకా పూజకైతే మొత్తం రెడీ చేసుకున్నాను. మేము వేప పువ్వు అయితే తీసుకొచ్చాము. ఇంకా నేను ఇప్పుడు భక్షాలకి పప్పు అయితే నానబెట్టుకుంటున్నాను. 1 కప్పు శనగపప్పు వేసుకున్నాను. 1 కప్పు అండ్ ఈ గ్లాసు ఆ కప్పు 2 సేమ్ అన్నమాట, ఈక్వల్ క్వాంటిటీనే వస్తాయి. ఈ శనగపప్పు అంతా వాష్ చేసుకున్నాను. నీట్గా వాష్ చేసుకొని దీంట్లో ఇప్పుడు ఆ గ్లాస్తో 3 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. నాకు 1 గ్లాస్ కప్పుకి 3 గ్లాసెస్ వాటర్ వేస్తే కరెక్ట్గా అవుతుంది అన్నమాట. చేసుకొని అది ఒక 1/2 అవర్ నానబెట్టుకున్నాక స్టవ్ పైన పెట్టుకున్నాను కుక్కర్లో. ఇంకా ఈ వేప పువ్వుకి మళ్ళీ మామిడాకులు కూడా తీసుకొచ్చాము. ఈ మామిడాకులన్నీ ఇక్కడ మా ఇంటి దర్వాజాకి అయితే పెట్టుకున్నాము, ఇంటి ముందు. ఇది మా పూజ రూమ్ ముందు పెట్టుకున్నాము ఫస్ట్. నెక్స్ట్ అయితే మా ఇంటి దర్వాజా ముందు కూడా పెట్టుకున్నాము. మా పప్పు అయితే ఉడికిపోయింది. ఇంకా విజిల్ అయితే వచ్చింది. ఈ పప్పు తీస్తే మొత్తం మెత్తగా అయింది. ఇందులో ఇంకా వాటర్ ఉంది. ఆ వాటర్ని వంపేసుకున్నాను అన్నమాట ఒక గిన్నెలో.
ఈ జల్లెడ పెట్టుకొని పప్పుని వాటర్ని కింద ఇంకో బౌల్ ఉంది, అందులో వాటర్ వంపేసుకున్నాను. ఈ పప్పునైతే ఈ జల్లెల్లో వేసుకున్నాను. వేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇది కాలుతుంది, చాలా వేడిగా ఉంది. ఇంకా ఈ పప్పుని అంతా మిక్సీ జార్లో వేసుకున్నాను. ఈ పప్పు చల్లారినాక ఇది మొత్తం స్మూత్ పేస్ట్ లాగా చేసుకున్నాను మిక్సీ జార్లో వేసుకొని. ఇంకా నేనైతే ముందు రోజే బెల్లము అంతా తురుముకొని ఒక బాక్స్లో పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఆ ఎల్లో కప్పుతోని పప్పు అయితే తీసుకున్నాను కదా, అదే సేమ్ కప్పుతోని బెల్లం తీసుకున్నాను. దానికంటే కొంచెం హాఫ్ ఎక్కువ తీసుకున్నాను, మేము కొంచెం తీయగా తింటాం. తీసుకొని అది ఒక గిన్నెలో వేసి బాయిల్ చేశాను అన్నమాట, హీట్ చేశాను. ఎందుకంటే అది కొంచెం ఆ బెల్లాన్ని కరిగిస్తే దాంట్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ వస్తాయి కదా. దీన్ని మళ్ళీ ఇది మొత్తం కరిగాక అంటే వడపోసాను వాటర్ని. అందులో వేయడానికి నేను యాలకులు అయితే దంచి పెట్టుకున్నాను ఫస్ట్. ఇలా దంచేసి పక్కన పెట్టుకున్నాను. అది పౌడర్ అయ్యాక ఇప్పుడు ఇదైతే వాటర్ లాగా అయిపోయింది, లిక్విడ్ లాగా. అంతే, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గిన్నె తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ ఆ కుక్కర్లో పప్పు మిక్సీ పట్టిన పప్పు అంతా కుక్కర్లో వేసి స్టవ్ పైన పెట్టుకొని ఇట్లా ఇది పెట్టుకొని దీంట్లో వంపుకున్నాను అన్నమాట ఈ బెల్లం వాటర్. అంటే అందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ అంతా ఫిల్టర్ చేసుకున్నాను. అది పడకుండా ఓన్లీ మనకి బెల్లం వాటర్ ఒకటి యాడ్ అయిపోతుంది అందులో. ఇప్పుడు ఈ కుక్కర్లో వేసుకున్న క్వాంటిటీ అంతా మనం బాగా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ యాడ్ చేశాను. యాడ్ చేసి మళ్ళీ అది మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇది మా ఇంట్లో చేసుకున్న నెయ్యి. కొంచెం నెయ్యి కూడా వేశాను నేను. ఈ పూర్ణంలో నెయ్యి కూడా వేసి మళ్ళీ కలుపుకొని పెట్టుకున్నాను. ఇది కొంచెం దగ్గరగా రావాలి, అంటే సాలిడ్ టైప్లో, సెమీ సాలిడ్ టైప్లో రావాలి. అందుకనే స్టవ్ పైనే పెట్టి కలిపాను నేను దీన్ని. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ అండ్ కొంచెం నెయ్యి వేసాను. నెయ్యి వేసి రెండు కలిపి పెట్టుకున్నాను. ఇవి భక్షాలు చేయడానికి యూజ్ చేశాను అన్నమాట, కాల్చడానికి ఇంకా తాల్చడానికి రెండింటికి. ఇలా యాడ్ చేసి దీన్ని బీట్ చేయాలి, బాగా కలపాలి, కలిపి పెట్టుకోవాలి. ఇలా అవుతుంది కలిపాక. ఇప్పుడు నేను పిండి తడిపి పెట్టుకుంటాను. దానికి 1 కప్పు మైదా పిండి, ఇంకా 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. రెండింటిని మిక్స్ చేశాను నేను. రెండింటిని ఇలా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకొని దీంట్లో ఇందాక కలిపి పెట్టుకున్న నెయ్యి వేసాను. నెయ్యి కూడా వేసి మళ్ళీ మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకొని
ఇందులో ఇంకా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని మంచి తడుపుకున్నానమాట. కలుపుకొని పెట్టుకున్నాను. అది ఈ పిండి బాగా మెత్తగా కావాలి, అంటే స్టిక్కీగా ఉండాలి. ఇలా స్టిక్కీగా అవ్వాలి. ఇప్పుడు ఇది కలపడం అయిపోయాక దీంట్లో మళ్ళీ ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని దీన్ని ముంచాలన్నమాట. నెయ్యిలో మునగాలి ఇది. నెయ్యిలో తడిపి పెట్టుకోవాలి. నానబెట్టాలి దీన్ని. ఇంకా ఇక్కడైతే మా మింటూ కూర్చొని వేపాకులతో ఆడుతున్నాడు. వేప పువ్వు మాత్రం తెంపట్లేదు. ఇక్కడ వచ్చి కూర్చున్నాడు. ఇంకా నా పూర్ణం అయితే రెడీ అయిపోయింది. నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేశాను. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాను, చల్లారబెట్టుకున్నాను. ఇంకా వేప పువ్వు తెంపుతున్నాము. తెంపి ఆ ప్లేట్లో వేసాము. వేసి ఇది కూడా పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు మా పూజ అయితే అవుతుంది. శివలింగంకి అభిషేకం చేస్తున్నాడు మా ఆయన. మింటూ కూడా మొక్కుతున్నాడు శివలింగంకి. మింటూ కూడా అభిషేకం చేస్తున్నాడు. ఇంకా వాళ్ళ డాడీ మింటూకి బొట్టు పెట్టడానికి ట్రై చేస్తున్నాడు, కానీ మింటూ బిజీగా ఉన్నాడు అభిషేకం చేయడంలో. ఇంకా ఫైనల్లీ బొట్టు అయితే పెట్టుకున్నాడు. ఒకటేమో జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇంకా మా పూర్ణం కూడా చల్లారిపోయి గట్టిగా అయిపోయింది, రెడీ అయింది. ఇప్పుడు నేను భక్షాలు చేస్తాను. పిండి అయితే పెట్టుకున్నా కదా, ఇంకా సాఫ్ట్గా అయింది, మెత్తగా అయిపోయింది. ఇలా అయింది పిండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని నేను పూర్ణం బాల్స్ చేసుకుంటున్నాను. ఇవి రౌండ్గా కొన్ని బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను పూర్ణంవి. ఇంకా ఇలా ప్లేట్లో పెట్టుకున్నాను. ఇంకా అన్నీ చేసుకున్నాను. ఇప్పుడు భక్షాలు చేసుకుంటాను. ఆ బటర్ పేపర్ పైన కొంచెం నెయ్యి వేసి దానిపైన ఈ పిండి తీసుకొని ప్రెస్ చేశాను. దీన్ని పల్చగా చేసుకొని ఈ పూర్ణం బాల్ అందులో పెట్టి మళ్ళీ ఈ పిండితో కవర్ చేశాను. కవర్ చేసి ఆ పైన వచ్చిన ఎక్స్ట్రా పిండి తీసి పక్కన పెట్టుకున్నాను. అది పక్కన పెట్టుకొని ఇంకా దీన్ని పల్చగా ప్రెస్ చేసుకున్నాను. ఇలా చేసుకొని దీన్ని ప్లేట్లో వేసుకొని మళ్ళీ ఈ
పెనం పైన నెయ్యి వేసి దానిపైన బక్ష వేసి దానిపైన మళ్ళీ నెయ్యి వేసి దాన్ని తిప్పాను కొంచెం కాలిన తర్వాత. ఈ చిన్నది మా మింటూ చేశాడు, అందుకే అది పక్కన పెట్టాను. అది తిప్పడానికి కూడా రావట్లేదు. ఇప్పుడు భక్ష కాలిపోయింది, అది తీసి ప్లేట్లో పెట్టుకున్నాను. భక్షలు అయితే అయిపోయాయి. ఇప్పుడు ఉగాది పచ్చడి చేసుకుందాం. ఉగాది పచ్చడికి కావాల్సినవి మామిడి తురుము, కొబ్బరి తురుము, వేప పువ్వు, ఇది వేప పువ్వు, చింతపండు రసం, బెల్లం, ఇంకా ఇది కారం కోసం మిరియాల పొడి అండ్ కొంచెం ఉప్పు. ఫస్ట్ అయితే మేము చింతపండు రసం వేసుకున్నాము. చింతపండు రసంలో కొంచెం బెల్లం తురుము, కొంచెం మామిడి తురుము, కొంచెం కొబ్బరి తురుము, కొంచెం వేప పువ్వు, ఇది కొంచెం మిరియాల పొడి అండ్ సాల్ట్. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. ఉగాది పచ్చడి ఇస్ రెడీ. సో మా ఉగాది పచ్చడి మేము ఇలా చేసుకున్నాము. ఉగాది పచ్చడి అయితే అయిపోయింది. ఇప్పుడు మామిడికాయ పులిహోర చేసుకుందాము. మామిడి పులిహోర కావాల్సినవి పల్లీలు, పచ్చిశనగపప్పు నానబెట్టుకుంది, పచ్చిమిర్చి, మామిడి తురుము, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి. నేను ఈ రైస్ని ముందే కలిపి పెట్టుకున్నాను. ఈ రైస్లో కొంచెము పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం పచ్చి మామిడి తురుము కూడా యాడ్ చేశాను. కలిపి పెట్టుకొని ఇప్పుడు తాలింపు వేస్తాను.
సో మా మామిడికాయ పులిహోర అయితే ఇలా అయిందండి. ఇంకా మావైతే అన్నీ రెడీ అయిపోయాయి. మేము దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకున్నాము. దండం పెట్టుకొని ఇంకా మేము కూడా టేస్ట్ చేసాము, నేను అండ్ మింటూ. ఇప్పుడు ఇది టేస్ట్ చేస్తున్నాం. మళ్ళా ఇప్పుడు ఇది టేస్ట్. ఇంకా ఇది టేస్ట్. Please like, share and subscribe to our channel Mommy and Me.